నమస్తే, నేను క్రాంతి. ప్రస్తుతం మనం డాక్టర్ రామచంద్ర గారితో ఉన్నాం. డాక్టర్ రామచంద్ర గారిని అడిగి మానవ జీవన శైలి గురించి, మనుషుల్ని పట్టి పీడిస్తున్న రోగాల గురించి, కేవలం ప్రకృతి ప్రసాదించిన వనరుల ద్వారానే ఏ విధంగా మనము రోగాలకు దూరంగా ఉండొచ్చు, దాదాపు రోగాలు రాకుండా నయం చేసుకోవచ్చు, వచ్చిన చిన్న చిన్న జబ్బుల్ని ఏ విధంగా ఖర్చు లేకుండా మన ఇంటి వైద్యంతో మనం బయటలో పడవచ్చు. ఈ విషయాలన్నీ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు రకరకాల డైట్ ప్లాన్స్, రకరకాల చికిత్స విధానాలు, రకరకాల ప్రచారాలు, మరి సోషల్ మీడియా మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది నమ్మాలో, ఏది ఫాలో కావాలో, ఏది విశ్వసించకూడదో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒక విధంగా కరోనా తర్వాత మనకు ఇంగ్లీష్ వైద్యం పట్ల కొంత పక్కకు జరిగి ప్రకృతి వైద్యమో, ఆయుర్వేదమో, యునాని లేదా ఒంటింటి చికిత్సల వైపు జనం మళ్ళీలు అన్నది మనం కాదనలేని సత్యం. సో అంటే మీరు ఇక్కడ ఈ చికిత్సలను నెలకొల్పాలని, ఈ విద్యాలయం ద్వారా మీరు విస్తృతంగా సేవలు అందించాలని అసలు మీకు ఎప్పుడు కోరిక కలిగింది? ఈ మీ 25 ఏళ్ల అనుభవం ఎలా ఉంది? క్రాంతి గారు, 25 ఏళ్ల అనుభవం సంతోషాన్ని ఇస్తూనే ఉంది. అయితే ఇది కోరిక ఎలా కలిగింది ఏమిటి అలా నేను మీరు అడగగానే నాకేం స్ఫురించడం లేదు, కానీ ఆ మొదలెట్టే రోజు ఎలా మొదలెట్టామని. కానీ ఒకటైతే వాస్తవం ఏమిటి, రకరకాల వైద్య విధానాలు మనకు ఉపయోగపడటానికి వీలుగా అందుబాటులో కూడా వచ్చినటువంటి సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇంకా సూటిగా మన పాత తరాలతో పోలిస్తే చాలా అభివృద్ధి చెందినటువంటి శాస్త్ర సాంకేతిక రంగం మెడికల్ సైన్స్లో, మోడర్న్ టెక్నాలజీ అంతా డెవలప్ అయినటువంటి సొసైటీలో ఉంటున్నాం. ఇది మన అదృష్టం కూడా. ఇవాళ తరం చేసుకున్నటువంటి, అవునండి, చాలా మంచి సౌకర్యాలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక చిన్న మాట చూద్దాం. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ దశ ఎంత అద్భుతం అండి. ఇలాంటి దశలో ఉన్నాం. అయితే ఈ టైంలోనే మరొక సవాల్ కూడా, పెను సవాల్ లాంటి సవాల్ కూడా మన ముందు ఉంది. ఏమిటి అంటే, చాలా చిన్నవైన షుగరు, బీపీ, థైరాయిడ్ లాంటి జబ్బులు జీవితాంతం తగ్గవు అనే అంశం ఎంత కష్టంగా ఉంటుందండి. విశ్వసించడానికి, జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ప్రతిరోజు ఎంత కష్టంగా ఉంటుంది. అలాంటి కండిషన్స్లో ఇవి తగ్గే అవకాశం ఏదన్నా ఉందా అని పరిశీలించే క్రమం ఒకటి మనందరికీ అవసరమైన స్థితి ఉంది. ఏమండి, దానికి నేచర్ ఉపయోగపడుతుందేమో అని ప్రయత్నం జరుగుతూ ఉంది సార్. ఓకే. సో ప్రకృతి ద్వారానే మీరు, ఎందుకంటే మీ నినాదం చూస్తుంటాం, అంటే ఇల్లే వైద్యశాల, తల్లే డాక్టరు, మన వంటిల్లే మెడికల్ షాప్ అని. అంటే ఎట్లా మీరు దీన్ని ముందుకు తీసుకుపోగలుగుతున్నారు? ఇంకా విస్తృతం చేయాల్సినంత అవసరం ఏమైనా కనిపిస్తుంది. అయితే స్లోగన్ చూడడానికి చాలా బాగుంది కదా, మీకు కూడా నచ్చింది. అయితే అంత మంచి స్లోగన్ నిజమైతే ఇంకా బాగుంటుంది. ఇల్లు ఆసుపత్రి, వంటగది మందుల షాపు, తినే ఆహారం మందు, అమ్మ డాక్టర్ అంటే ఎంత హాయిగానో చక్కగానో వినిపిస్తున్నటువంటి స్లోగన్. అయితే సాధ్యాసాధ్యాలు ఏమిటనేది పెద్ద ప్రశ్నే. కానీ మా 25 సంవత్సరాల ప్రాక్టీస్ ఏం ప్రూవ్ చేసిందంటే సాధ్యమే. ఊరికే అందమైన స్లోగన్ అని ఇచ్చింది కాదు, ఇది సత్యమే అని. దానికి ఆధారం ఏంటంటే నేను చిన్న అంశం మీకు చెప్తాను, మీ అందరికీ బాగా తెలిసిన అంశమే. ఏమిటి అంటే, ఒకటి, ఈ భూమి మీద మనం మాత్రమే కాదు, అనేక లక్షల జీవరాశులు నివసిస్తున్నాయి కదా. మరి వేటికైనా మనకున్నన్ని జబ్బులు ఉన్నాయా అని కంపేర్ చేసుకొని చూడండి సార్. లేవు చూడండి. ఇప్పుడు జంతువులు కానీ, పక్షులు కానీ, జలచరాలు కానీ మనకంటే తెలివిలో చాలా నిమ్మన స్థాయివి కదా. మరి వాటికి మనకి పోల్చినప్పుడు ఎక్కువ ఇబ్బందులు మనకున్నట్టయితే మరి ఉండాల్సింది ఏమిటి అని చూస్తే, తెలివైన వాళ్ళం కాబట్టి మనకే తక్కువ జబ్బులు ఉండాలి కదా. ఎందుకున్నాయి? దీనికి మాకు దొరికిన ఆన్సర్ ఏమిటంటే, అవన్నీ ప్రకృతి సహజంగా జీవిస్తున్నాయి కాబట్టి ఏమో శుభ్రంగా ఉన్నాయి. మనం మన క్రియేటర్ అంటే మదర్ నేచర్కి విరుద్ధంగా వెళుతున్నాం కాబట్టి ఈ జబ్బులన్నీ వస్తున్నాయి అనేది అర్థమవుతా ఉంది. అందుకే ఏమంటున్నాం, మదర్ నేచర్కి దగ్గరగా వెళ్ళండి, అమ్మని అర్థం చేసుకోండి, ప్రకృతిని స్పృశించండి, అనుసరించండి, జబ్బులు తగ్గుతాయి అంటున్నామండి. సార్, అంటే ఇప్పుడు మనకు సాధారణంగా అందరిలో ఉండే ఎక్కువ అనుమానాలు అంటే, డాక్టర్ దగ్గరికి పోతే నిజంగానే ఒక డాక్టరు ఆ రోగిని భయపెట్టి పంపించే రోగాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించారు షుగర్ అని. నిజంగానే షుగర్ని అంటే నయం చేయలేని జబ్బా, కొందరు రివర్స్ చేయొచ్చు అంటున్నారు. అసలు రివర్స్ చేయకుండానే అది రాకుండా అడ్డుకునే పరిస్థితి మన చేతుల్లో ఏం లేదా? ఉంటుందండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, శాస్త్రమేమో చాలా విషయాలు తెలుసుకుంటుంది, కానీ శాస్త్రజ్ఞానం అంతా మనకు తెలియాలని రూల్ లేదు కదా.
లేదు కదా. పైగా ఇంకొకటి ఏమిటి, మనకున్న లోకజ్ఞానం ఎప్పుడు శాస్త్రజ్ఞానం కంటే కొంచెం వెనకబడి ఉంటుంది. శాస్త్రజ్ఞులు ఇంకొంచెం అదే పర్టికులర్ యాంగిల్లో కష్టపడతారు కాబట్టి నాలెడ్జ్ ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ గ్యాప్ ఇప్పుడు ప్రజల్లో పనిచేస్తూ కొన్ని విచిత్రమైన మూఢనమ్మకాలకి కారణమైంది. ఆ మూఢనమ్మకాల్లో ఒకటి మీరు ఇప్పుడు మాట్లాడుతున్న షుగర్ లైఫ్ అంతా తగ్గదు, థైరాయిడ్ లైఫ్ అంతా తగ్గదు, బీపీ లైఫ్ అంతా తగ్గదు అనే ఒక ప్రత్యేక తరహా సైంటిఫిక్ నాలెడ్జ్గా డెవలప్ అయినటువంటి ఒక భయంకరమైన మూఢనమ్మకం అండి. ఎందుకు మూఢనమ్మకం అనగలిగాము అంటే మూఢ విశ్వాసాలన్నిటికీ పరిష్కారం సైన్సే. ఇప్పుడు ఆ సైన్స్ ఎంత డెవలప్ అయిందంటే మానవుడి జీవకణాన్ని లోపల అంతర్లీనంగా ఉన్న అతి సూక్ష్మాన్ని కూడా దర్శించగలిగే స్థాయికి డెవలప్ అయింది. దానికి షుగర్ ఒక లెక్క. షుగర్ తగ్గదనేది వైద్యశాస్త్రం రీత్యా అబద్ధం. మరి ప్రాక్టీస్లో ఉందేంటి, బిజినెస్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఉందండి. మెడిసిన్ అమ్ముకోవాలి కాబట్టి అంతే కదా. సారీ ఎవరన్నా బాధపడతారేమో కానీ సారాంశం అయితే అదే. నిజానికి మందు షుగర్ పేషెంట్స్కి తాత్కాలికంగా ఉపయోగపడేటువంటి అద్భుతం. ఒక దేవుడు కాపాడాడంటారే, అలా షుగర్ బాగా ఉండి నష్టపోయే సందర్భాల్లో షుగర్ పిల్ అనేది మెట్ఫార్మినో ఏం వాడతారో అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ ఎన్ని యూనిట్లు వాడతారో అది చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ షుగర్ని తగ్గించే లక్షణం వాటికి లేదు. షుగర్ మందు వల్ల తగ్గే జబ్బు కాదు. షుగర్ అనేది 2 రకాలుగా ఉంటుందని మనకు తెలుసు. 3వ రకం కూడా ఉంటుంది, వదిలేయండి. ఈ 2 ప్రధానమైన వాటిలో టైప్ 2 అని టైప్ 1 అని ఉంటుంది కదా. టైప్ 1 ఏమో ఇన్సులిన్ ఉత్పత్తి లోపించడం వల్ల వచ్చేటువంటి సమస్య అండి. అంటే ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ చనిపోయినప్పుడు అవి ఉత్పత్తి చేయలేని స్థితికి చేరినప్పుడు ఇన్సులిన్ని వచ్చేటువంటి సమస్య. దానికి ఖచ్చితంగా బయట నుంచి ఇన్సులిన్ తీసుకొని మనల్ని కాపాడుకోవాలి. రెండవది ఏంటి, టైప్ 2 ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే సమస్య కాదు, ప్యాంక్రియాస్లో ఉండేటువంటి ప్రాబ్లం వల్ల వచ్చే సమస్య కాదు. ఖచ్చితంగా అది 90% రీజన్గా సెల్స్లోని రిసెప్టార్స్ ఉత్పత్తి అయిన ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వకుండా రెసిస్ట్ చేసినప్పుడు ఏర్పడేటువంటి ఒక ప్రత్యేక తరహా ఇరెగ్యులారిటీ. గ్లూకోజ్ బ్యాలెన్స్లో హోమియోస్టాసిస్ బ్యాలెన్స్ అంటాం. ఆ బ్యాలెన్స్లో ఏర్పడినటువంటి ఒక ఇరెగ్యులారిటీ. దానికి పరిష్కారం ఏమిటి అన్నప్పుడు ఆధునికంగా అభివృద్ధి అయినటువంటి మెడిసినల్ సైన్స్ ఏం చెప్తా ఉందంటే, ఒక 3 నెలల పాటు మీరు ఈ జాగ్రత్తలు తీసుకోగలిగినట్టయితే, నేచురల్గా జీవించగలిగినట్టయితే లేకుండా పోతుంది అని చెప్తుంది. ఎవరు? మోడర్న్ సైన్స్ చెప్తా ఉంది. దాన్నే మేము ప్రాక్టికల్గా ఈ 25 ఏళ్లలో ప్రూవ్ చేసి ఎన్ని వేల మంది ఇన్సులిన్ వాడేవాళ్ళు వదిలేశారు, టాబ్లెట్ వాడేవాళ్ళు తీసేశారు, సంవత్సరాలుగా షుగర్ లేకుండా ఉంటున్నారు కదా. ఇది సత్యం అండి. సో మరొకసారి చెప్పగలుగుతారా? అది అంటే నేను షుగర్ పేషెంట్ని, సో నేను దాన్ని తగ్గించుకోవాలనుకుంటాను, ఇది ఇంగ్లీష్ మెడిసిన్ వాడకుండా. నేను అంటే మీరు చిట్కాలాగా మందులాగా అడిగారు కదా, అలాంటి సమాధానమే చెప్తాను. అంటే వెంటనే ఉపయోగపడే విధంగా, వెంటనే కావచ్చు, లాంగ్ రన్లో జీవితాంతం రాకుండా కాపాడుకోవడం కూడా కావచ్చు. లాంగ్ రన్లోనేమో మీరు సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రపోజ్ చేస్తున్నటువంటి ఆహార పద్ధతిని పాటించడం కోసం ప్రయత్నం చేయండి. 3 నెలలు కష్టపడ్డారంటే మీరు మామూలు అయిపోతారు. అయినప్పటికీ ఇన్ని టాబ్లెట్లు వాడుతూ జీవన విధానాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తారో లేదో. పైగా ఇలా చూసేవాళ్ళు ఎలా ఉంటుందంటే వెంటనే 100% చేయలేకపోవచ్చు కదా. అలాంటి వాళ్ళకు ఉపయోగపడేటువంటి చిన్న మందు లాంటిది కూడా నేచర్ నుంచి ఒకటి మేము దృష్టి తీసుకొస్తాము. ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటారు. ప్రకృతి ఆహారాన్ని ఇచ్చింది కదండి, అలాగే ఆహారంతో పాటు అనేక ఔషధ మొక్కల్ని కూడా మన చుట్టూ ఇచ్చింది. ఔషధ మొక్కలు అనగానే మనం ఏ ఫారెస్ట్కి వెళ్దాం, ఎక్కడ ఎత్తుకుదాం అలా పోతుంది మనసు. కాదు, మన పెరట్లోనే చాలా ఔషధ మొక్కలు ఉంటాయి, పరిసరాల్లోనే ఉంటాయి సార్. ఇంటి పక్కనున్న ఖాళీ ప్లేస్లోనూ, రోడ్డు పక్కనున్న ఖాళీ ప్లేస్లోనూ ఉంటాయి. షుగర్కి పనికొచ్చే మొక్కలు ఒక 2-3 చెప్తాను చూడండి. ఇన్సులిన్ మొక్క అని ఒకటి దొరుకుతుంది. అవును, ఇప్పుడు నర్సరీలలో అమ్ముతున్నారు. తిప్పతీగ అని ఒకటి దొరుకుతుంది, ఎక్కడంటే అక్కడ కంచెలకు పాకుతూ ఉంటుంది. నేలవేయమని ఉంటుంది. మెంతులు కూడా ఉపయోగపడతాయి. లేదు మన ఇంట్లో కూరగాయలకు వాడుకుంటాం కాకరకాయ, అది కూడా యూజ్ అవుతుంది. ఇలా వీటిలోంచి కూడా మనం షుగర్ని తగ్గించుకునేటువంటి మందును ఈజీగా చేసుకోగలిగేది ఉంది. సూటిగా ఒక ప్రపోజ్ చేస్తాను. కాకరకాయ, నేలవేము, నేల ఉసిరి, స్కై ఫ్రూట్ గింజ, మెంతులు, వీటిని మీరు స్కై ఫ్రూట్ పక్కన పెట్టేసి మిగతా వాటన్నిటిని సమాన పాళ్ళలో తీసుకొని ఎండబెట్టేసి పౌడర్ చేసి కొంచెం ఒక 4-5 స్కై ఫ్రూట్ గింజలు యాడ్ చేసి మీరు మార్నింగ్ 1 స్పూను, ఈవినింగ్ 1 స్పూను, భోజనానికి 1/2 అవర్ ముందు వాటర్లో కలిపి తీసుకోండి. ఒక 1 మంత్ లోపులోనే మీరు వాడుతున్న 3 టాబ్లెట్లు ఉంటాయి, అన్నీ పోతాయి. మీరు ఇన్సులిన్ వేస్తుంటే ఇన్సులిన్ వదిలేసి టాబ్లెట్లకు వచ్చేస్తారు. నెక్స్ట్ ఏమిటి? ఇది పరిష్కారం కాదు, తాత్కాలిక ఉపశమనం. మీరు జీవన విధానాన్ని మార్చుకునే వైపుగా రావాలి. సో మన జీవనశైలి మారాలి.
అంటే ఇది ఎంత పెద్ద ఛాలెంజ్ అంటే మీరు మీ ఛానల్ ప్రేక్షకులకి చెయ్యండి ఇది అని ఇచ్చి చూడండి, 1 monthలో ఎంతమంది నా షుగర్ నార్మల్ వచ్చింది, టాబ్లెట్లు అవసరం లేని పొజిషన్ వచ్చిందని మీకు కాల్ చేస్తారు. ఇది మన వాళ్ళందరికీ తెలిసిపోవాలి కదా. ఇప్పుడు క్రాంతి గారు, మీకు తెలుసు, మనకి చిన్నప్పుడు కామెర్లు వస్తే కామెర్లకు ఎవరో పసరబోస్తారు అనుకునేవాళ్ళం. కానీ ఏం పెట్టి పసరబోస్తారో తెలియదు. అదే అందరికీ కామెర్లు వస్తే ఏ పసర తాగాలంటే అని పబ్లిక్ అయిందనుకోండి, ఎన్ని కుటుంబాలకు మామూలు అవుతుందండి, మంచి అవుతుందండి. అలాగే షుగర్ విషయంలో షుగర్ మందు ఏమిటంటే ప్రశ్న లేదండి. ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాను ఇంప్లిమెంట్ చేయండి, ఎవరి ఇంట్లో వంటగదిలో వాళ్లే మందు తయారు చేసుకుని వాడుకోగలిగే స్థితి వస్తుంది. ఓకే, సో టాబ్లెట్ వాడాల్సిన అవసరం రాదు భవిష్యత్తులో. సో ఇది కనుక కంటిన్యూ చేస్తే. సో బీపీ గురించి ఏం చెప్తారు సార్? బీపీ గురించి చెప్పాలంటే ఎందుకంటే అది నిజంగా కూడా అంటే మెంటల్ ప్రెషర్ వల్ల, వర్క్ ప్రెషర్ వల్ల, వర్క్ ప్లేస్లో ఉన్న ప్రెషర్స్ వల్లనే ఎక్కువ, లేదు అంటే హెరిడిటీ వల్ల అంటే బీపీ వస్తుందని చెప్తున్నారు. సో దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయగలం? నేను దీనికి 2 విషయాలు చెప్పిన క్రాంతి గారు. ఇప్పుడు కామన్గా అభివృద్ధి చెందిన వైద్య శాస్త్రం జబ్బుల్ని కేటగిరైజ్ చేసి అనలైజ్ చేస్తూ ఉంది. వాటిలో మీరు బాగా ఎన్న విషయాలు ఏమిటి అని చూస్తే ఒక 3 పదాలు విని ఉంటారు. ఒకటి డిజెనరేటివ్ డిసీజెస్ అని అంటారు, ఏమండి. 2 సైకోసోమాటిక్ డిసీజెస్ అని అంటారు, లేదా ఈ వంశపారంపర్యంగా వచ్చే జబ్బులని అంటారు, ఏమండి. హెరిడిటీ జీన్స్ ద్వారా వచ్చేటువంటి జబ్బులని అంటారు, లేదా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని అంటారు. అంటే మన ఇమ్యూనిటీయే మన మీద దాడి చేసి తెచ్చే రొమటాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఇలా అంటారు కదా. వీటన్నిటినీ ఆధునిక వైద్య శాస్త్రం ఏం చేసిందంటే ప్రధానంగా 3 సైకోసోమాటిక్ డిసీజెస్ కానీ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, డిజెనరేటివ్ డిసీజెస్ కానీ, వీటిని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చెప్పి కేటగిరైజ్ చేసింది. అంటే సార్, అంటే జీవన విధానంలోని లోపం వల్ల వచ్చే జబ్బులు మాత్రమే అని. వాటిలో మీరు అడిగిన షుగర్ ఉంది, మీరు అడిగిన బీపీ ఉంది, ఇంకా చాలా రకాల జబ్బులు. అంటే మొత్తం ఇప్పుడున్న జబ్బుల్లో 85% జబ్బులన్నింటినీ సో లైఫ్ స్టైల్ డిసైడ్ చేస్తుంది. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చెప్పి ఆధునిక వైద్య శాస్త్రం డిసైడ్ చేసింది. ఇంకా ప్రాబ్లం ఎక్కడిది? సో మన జీవన విధానం మారితే అందులో చాలా వాటిని తగ్గించుకోవచ్చు. అంతే కదండి. బీపీ కూడా అలాంటిదే. ఓకే, లేదా మీకు వచ్చిన మాట చెప్తాను. బీపీకి వాళ్ళు మనం టాబ్లెట్స్ వాడుతున్నాం. మన వాళ్ళు ఏం టాబ్లెట్ వాడతారు అన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం టాబ్లెట్ చెప్పొచ్చు. కానీ మెజారిటీ ప్రజలు బీపీకి వాడుతున్న టాబ్లెట్లన్నీ కూడా డయూరిటిక్స్ అనే తరగతికి చెందిన టాబ్లెట్స్ అండి. డైరెటిక్ టాబ్లెట్ రోజు వేస్తుంటాం, రోజు ఒకటి వేస్తుంటాం. ఇక్కడ ఏం భ్రమకు గురవుతామంటే, ఓహో బీపీ వచ్చింది, జీవితాంతం ఈ టాబ్లెట్ వేసుకుంటే తప్ప కుదరదేమో అనుకుంటాం. నిజమే. ఎందుకలా ఆ టాబ్లెట్తో బీపీ తగ్గక జీవితాంతం వేయాల్సి వస్తుందంటే, డయూరిటిక్స్ టాబ్లెట్ లక్షణం ఏంటని మనకు తెలియాలి. అది ఏం చేస్తుందంటే, టాబ్లెట్ వేసుకున్న తర్వాత అన్నం ఎలా కరిగిపోయి బ్లడ్లో కలుస్తుందో ఇది కూడా అలాగే బ్లడ్లో కలుస్తుంది. కలిసిపోయి ఏం చేస్తుంది, కిడ్నీస్ దగ్గర చేరి మనం యూరిన్, బ్లడ్ ఫిల్టర్ అయ్యి యూరిన్ పాస్ అవుతుంటుంది. యూరిన్ పాస్ అయ్యే టైంలో బ్లడ్లో ఉన్నటువంటి సోడియం కాంటెంట్ని యూరిన్లోకి వెళ్ళిపోయి చేయడం అనేది డైరెటిక్స్ టాబ్లెట్ చేసే పని. సో సోడియం డ్రైన్ చేసేస్తుంది అది. అంతే. అది సోడియంను తగ్గిస్తుంది కాబట్టి ఆ రోజు బీపీ తగ్గినట్టుగా కనపడుతుంది. మరి రేపు మళ్ళీ మనం కూరల్లో ఉప్పేస్తాం కదా, పచ్చళ్ళలో ఉప్పేస్తాం కదా, బిర్యానీలో ఇంకేదో దేంట్లోనే వేస్తుంటాం కదా, కాబట్టి మళ్ళీ ఇంకో టాబ్లెట్ వేయాల్సిందే. ఎంతకాలం అయితే మీరు అవసరానికి మించిన ఉప్పు వాడుతూ ఉంటారో అంతకాలం మీ బీపీ రేజ్ అవుతూ ఉంటుంది. బీపీ రేజ్ అవుతుంది కాబట్టి డైరెటిక్స్ టాబ్లెట్ని జీవితాంతం వేసుకోవాలి. అలా కాకుండా సాల్ట్ మానేస్తే బీపీ అంటే మానవ శరీరానికి సాల్ట్ అవసరం లేదంటారు అసలే. నేను ఈ మాట కంటిన్యూ చేయనండి. సాల్ట్ మానేస్తే బీపీ లేదు, బీపీకి టాబ్లెట్ లేదు. పోనీ మానేయలేము, తగ్గించండి. ఇప్పుడు స్పూన్ వాడుతుంటే 1/2 స్పూన్ చేయండి, ఫలితం ఎంత అద్భుతంగా చూస్తారో. ఏమండి, ఓకేనా? ఇక్కడ ఓకే కాదు మీకు. ఇంకో ప్రశ్న మీ వైపు నుంచి వచ్చింది, ఏమిటి అంటే మనకు మనిషికి సాల్ట్ అవసరం లేదు, సాల్ట్ తీసేయమంటారేంటి? సోడియం అనేది చాలా అవసరమైన కెమికల్ కదా, దాన్ని తీసేస్తే నష్టపోమా? ఉప్పు తీసేయండి అంటే ఎలా కుదురుతుంది? ఇది మీ ప్రశ్న. అవునండి, నిజమే క్రాంతి గారు, మీరు చెప్పిన దాంట్లో చాలా విలువైన వ్యవహారం ఉంది. ఎందుకంటే బాడీలో వాటర్ ఎంత ఉండాలి అని డిసైడ్ చేస్తున్నటువంటి మూలకం ఏదైనా ఉంటే సోడియమే. ఇప్పుడు నరాల పటుత్వం, కండరాల పటుత్వం మెయింటైన్ అవుతుందంటే దానికి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది సోడియమే. అది మనకు అవసరం లేదు, వేస్ట్ అని ఎలా అనగలమండి? తప్పు కదా. కాబట్టి నేను ఆ ఉద్దేశంతో అనడం లేదు. మనిషి శరీరానికి సోడియం కావాల్సిందే, కానీ మనిషికి కావాల్సిన సోడియం అంతా ఆహార పదార్థాల ద్వారా అందుతుంది. బయట నుంచి ఎక్సెస్ సోడియం వేయటం అనేది నష్టం చేస్తుంది అంటున్నాను. ఇప్పుడు దీన్ని లాజికల్గా చూద్దాం. మనిషి శరీరానికి సోడియం కావాలి, మరి కాల్షియం వద్దా? కావాలి. పొటాషియం వద్దా?
కావాలి. కార్బన్ వద్దా? కావాలి. ఇలా అన్నీ కావాలనే వస్తాయి. మరి అప్పుడు కాల్షియం కోసం ఒక స్పూను కాల్షియము, పొటాషియం కోసం ఒక స్పూను పొటాషియం, సోడియం కోసం ఒక స్పూను ఉప్పు ఇలా వేసుకుంటున్నామా? హిమోగ్లోబిన్ అంటే ఐరన్ అంటాం కదా, మరి ఐరన్ కోసం ఐరన్ పొడి వేసుకుంటున్నామా? ఇనపరజన వేసుకుంటున్నామా? ఏమంటాం వాటికి? ఆహారం ద్వారానే దొరుకుతాయండి అంటున్నామా లేదా? మరి సోడియం ఒకటి బయట నుంచి వేయాలా? కాదండి. అసలు ఏమిటంటే టేస్ట్ కోసం మాత్రమే ఉప్పు వాడే అలవాటు మనకు వచ్చేసి కామన్ అయిపోయింది తప్ప శరీర అవసరం కోసం కాదు. శరీరానికి అవసరమైన సోడియం అంతా ఎక్కడ దొరుకుతుంది? ఆహారంలో ఉంటుందండి. ఓకే. సో అంటే ఇంకొక డౌట్ సార్, అంటే సాల్ట్లు కూడా ఈ ఉప్పు మార్కెట్లో రకరకాల ఉప్పులు వచ్చి మన మీద దాడి చేస్తున్నాయి. అంటే దాదాపు 2 దశాబ్దాల నుంచి అయోడైజ్డ్ అన్నది మనం ప్రత్యేకంగా వింటున్నాం. సో మన కల్లుప్పు అంతర్ధానం అయిపోయి వేరే పనులకు వాడుతున్నారు దాన్ని తప్పితే మన వంటలలో వాడుతుంది తగ్గిపోయింది. అంటే దీని ద్వారా ఏమన్నా దుష్పరిణామాలు ఉన్నాయంటారు? అంటే మీరు అబ్జర్వ్ చేసినాయి. అంటే దీంట్లో ఏది మంచి ఉప్పు ఏది చెడ్డ ఉప్పు అనేది సరే ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఒక్క మాటగా ఏమనగలనంటే మన మామూలు ఉప్పు, ఆనాటి ఉప్పు ఉందే, గాంధీ ఉప్పు, మన అమ్మా నాన్న మనకేసి పెట్టిన ఉప్పు ఉందే, సముద్రం ఉప్పు ఉంది కదా, అది వాడుకోవటం ఉత్తమమైన పని. ఒకవేళ ఆ ఉప్పు దొరికే పొజిషన్ ఇవాళ కనిపించడం లేదు. అలా కండిషన్స్లో ఏం చేయటంటే రాతి ఉప్పు ఏదైనా దొరుకుతుంది. సైంధవ లవణము అంటారు కదా, రాక్ సాల్ట్ అని ఇంగ్లీష్లో అంటున్నాం, రాతి ఉప్పు తెలుగులో అంటున్నాం, సంస్కృతంలో అయితే సైంధవము, రాయి, లవణము అని అంటున్నారు కదా. అది సరే వాడుకోవచ్చు, పొరపాటేం లేదు. కానీ ఏ ఉప్పు అయినా సరే తక్కువ వాడుకోవటం మంచిది సార్. సైంధవ లవణం అద్భుతమైంది, వాడేయండి అంటే తప్పు అవుతుంది. సోడియం బయట నుంచి ఇవ్వడం పొరపాటు. అది సైంధవ లవణం ఇస్తారా, ఇప్పుడు సముద్రం నుంచి తెచ్చిస్తారా, లేదు దానిలో అయోడిన్ కాస్త కల్పిస్తారా, ఏది ఇచ్చినప్పటికీ సోడియంని ఎక్కువ వాడటం అనేటువంటిది నష్టము. కాబట్టి తగినంతే వేసుకోవాలి, ఈ దృష్టిలో ఉండాలి సార్. కంపారిటివ్లీ బెటర్ ఏంటంటారా, మంచిది రాక్ సాల్ట్ వాడుకుంటే మంచిదే. సార్ కరోనా తర్వాత మనకు ట్రెండ్ బాగా కనిపిస్తుంది సార్. మనకు చిన్న వయసు వాళ్ళు, యంగ్స్టర్స్, జిమ్లలో అద్భుతంగా బాడీలు పెంచి కసరత్తు చేస్తున్న వాళ్ళు అందరూ గుండె జబ్బుల బారిన పడుతున్నారు, హార్ట్ అటాకులతో చనిపోతున్నారు. కొందరు ప్రముఖులు కూడా చనిపోయారు. ఏపీలో ఒక మంత్రి చనిపోయింది, అదేవిధంగా కర్ణాటకలో ఒక సినీ హీరో చనిపోయింది. కానీ వాళ్ళు గుండెపోటు వచ్చి చనిపోయే ఏజ్ కాదు. సో అంటే ఈ పరిణామాలు ఎందుకు వచ్చినట్టు? నిజంగానే కరోనా తర్వాత పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అనుకోవచ్చా వీటిని అని ఇంగ్లీష్ డాక్టర్లు చాలామంది చెప్తూ ఉండడాన్ని మనం టీవీ ఇంటర్వ్యూస్లో వింటూ ఉన్నాం. సరే, అలాంటిది ఏదన్నా ఉంటే మరి వాళ్ళు పరిశోధన చేసి చెప్పాలి మనకి. పైగా అలాంటి దుష్ఫలితాలు వస్తుంటే అలాంటి వ్యాక్సిన్స్ వేసుకోవద్దని మరి మనకు చెప్పాలి. మరి ఆనాడేమో వేసుకోమని చెప్పారు, వేసుకోకపోతే బస్సు ఎక్కడానికి కూడా, రైలు ఎక్కడానికి కూడా, విమానం ఎక్కడానికి కూడా వీల్లేదన్నారు. ఇవాళేమో అది వేసుకోవడం వల్ల గుండె జబ్బులు వస్తాయి అంటున్నారు. ఇది ఏమిటి అనేది మరి ఆ చిక్కుముడిని, కాంట్రవర్సీని వాళ్ళే ఇప్పాలి. నేను ఒక ప్రకృతి ప్రేమికుడిగా ఈ సందర్భంలో ఒక మాట చెప్పగలను. ఏమిటంటే సీజనల్గా ప్రాబ్లమ్స్ రావడం అనేది చాలా నేచురల్, వస్తూ ఉంటాయి. కానీ మనది బిజినెస్ సొసైటీ అవడం వల్ల సీజనల్ ప్రాబ్లమ్ని బిజినెస్ చేయడం అనేది బాగా నేర్చుకోగలిగేటువంటి కెపాసిటీ ఉన్నప్పుడు దాన్ని అద్భుతంగా హైప్ చేస్తాం. అలాగే అది కరోనా పేరుతో రావచ్చు, లేకపోతే అంతకుముందు మూతి గుడ్డలు కట్టించుకోవడానికి ఇంకో ఏదైనా సైన్ ఫ్లూ ఏదో అనేవాళ్ళు, అది రావచ్చు. రేపు ఇంకొక జబ్బు పేరు కూడా రావచ్చు. ఇదంతా కూడా ఫార్మాస్యూటికల్ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి పనికొచ్చేదే తప్ప మానవ జాతికి ఉపయోగపడేటువంటి అంశాలుగా ఇవి లేవు. ఎలా అనగలం ఈ మాట అంటే మీకు చిన్న మాట చెప్తానండి. కరోనా ఎందువల్ల వస్తుంది అనే ప్రశ్నకు ఆన్సర్ ఏమిటంటే వైరస్ వల్ల వస్తుంది అని కదా. వైరస్ ప్రాబ్లంని తీసుకొస్తే దానికి ఏదైనా మందు ఉందా, ఇది ప్రశ్న. వైరస్కి మందు లేదండి, ఎక్కడ, ఇండియాలో కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనూ వైరస్ వల్ల వచ్చినటువంటి జబ్బుకు మందు లేదు. అంటే వైరస్ని చంపే మందు ఎందుకు లేదు, ఇది ప్రశ్న. ఎందుకు లేదంటే మన వాళ్ళు ఎందుకు కనిపెట్టలేకపోయారు? చాలా మేధావులు కదా, తెలిసిన వాళ్ళు కదా, ఎంతో కష్టపడి జీవితాలు పణంగా పెట్టి సాధిస్తున్న ఫలితాలు అవన్నీ. ఆ ఫలితాలు సాధించిన శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే వైరస్కి ప్రాణము లేదు అని చెప్తున్నారండి. అంటే ప్రాణం లేని వైరస్ను చంపడానికి ఏ ఇష్టం కనిపెడతారు, ఆలోచించండి. కాబట్టి కోవిడ్ లాంటి ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు దానికి మందు ఉందని అమ్మడమే బిజినెస్. ప్రాణం లేని వైరస్ను చంపడానికి మందును కనిపెట్టాము అంటే అది చాలా హాస్యాస్పదమైనటువంటి వ్యవహారం. మరి బిజినెస్గా మారింది కదా అంటే దాన్ని మనం చేయగలిగేది ఏం లేదు, మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. ఓకేనా? ఆ మందు వేసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వల్ల పిల్లలు, పెద్దవాళ్ళు ఎంతమంది రాలిపోతూ ఉంటే మీకు వ్యాక్సిన్ వల్లే రాలిపోతున్నారంటే అదొక దుష్ప్రచారం జరిగింది అనిపిస్తుంది. మరి దురదృష్టం. దీనికి బాధ్యత వహించాల్సింది శాస్త్రవేత్తలు, క్లారిటీ ఇవ్వాల్సింది, ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సింది కూడా శాస్త్రవేత్తలే. కాబట్టి నేను ఒకటే అనగలను, ఇమ్యూనిటీని పెంచుకుంటే మూతి గుడ్డ కట్టుకోవడం కరోనా ఆగదు.
ఇంటికి కర్టన్లు వేసుకోవడం ఆగదు. మీరు లోపల ఐరన్ కర్టన్, ఇమ్యూనిటీ ఐరన్ కర్టన్ వేయగలగాలి. ఆ ఇమ్యూనిటీ ఐరన్ కర్టన్ ఒకే ఒక్క మార్గం ఉంది, ప్రకృతి సహజ విధానాల ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవడం. మళ్ళీ రేపు రాబోయే, ఎల్లుండి రాబోయే కోవిడ్ని కూడా ఎదుర్కోవడానికి మార్గం ఏంటి? మన ఇమ్యూనిటీయే. సో మీరు బ్యాక్ టు నేచర్ అని మీద ఒక నినాదం కనిపించింది. ఇప్పుడు నేను వస్తుంటే మీ ఆఫీస్ బోర్డు మీద ఉంటుంది. సో అంటే ఏ విధంగా మనం చేరుకోగలుగుతాం అనుకుంటున్నారు? అంటే నాకు ఒక మార్గం కావాలి, నిజంగానే నేను నేచర్కి దగ్గర కావాలనుకుంటున్నా, కానీ నేనున్నది ఒక పట్టణ జీవన శైలిలో. సో నాకు ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ఏ రకంగా మనం మీరు అంటున్న గోల్ని రీచ్ కావచ్చు అంటారు? ఇవాల్టి కండిషన్స్లో ఇది కష్టమైన వ్యవహారం. మేము మాట్లాడే మాటలు మంచిగా అనిపించవచ్చు, కానీ అవి సమాజానికి అందరికీ ఉపయోగపడేటువంటి ఫలితాలు ఇచ్చేవిగా మారటం అనేటువంటిది చాలా కష్టమైన పని. అయితే కష్టమైన పనులు, సాధ్యం కాని పనులు అని రెండు వేరువేరుగా ఉంటాయి. ఇది సాధ్యం కాని పనే, కష్టమైన పని అన్నప్పుడు ఇది కష్టమైన పనే, కానీ సాధ్యం కాని పని కాదండి. కష్టసాధ్యం అంతే తప్ప సాధ్యం కాని పని కాదు. ఎందుకంటున్నామంటే 24 సంవత్సరాల క్రితం ఈ పని మేము మొదలెట్టిన రోజున చాలా తక్కువ మంది ఫాలో అయ్యేవాళ్ళు. మరి ఇవాళ చూస్తే సిద్ధార్థ యోగ విద్యాలయపు యాక్టివిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంది, తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, మన తెలంగాణలో ఉంది, ఇవాళ ఛత్తీస్గఢ్లో ఉంది. ఇలా 9 రాష్ట్రాలకి ఈ యాక్టివిటీని మేము విస్తరింపజేయగలిగామంటే అది మా కృషి కాదు, ప్రజల్లో పెరుగుతున్నటువంటి ప్రకృతి పట్ల ప్రేమ, అవేర్నెస్ అండి. ఓకేనా? కాబట్టి ఇది దీర్ఘకాలం ఇది కంటిన్యూ అయితే ఈ ఆరోగ్య ఉద్యమం ఖచ్చితంగా ఆరోగ్య సమాజ నిర్మాణానికి మంచి పునాదులే వేస్తుంది. అయితే ఒక్క మాట, నేను ఉద్యమం అన్నాను, ఆరోగ్య ఉద్యమం అన్నాను. కామన్గా ఉద్యమం అనే మాట ఎలా పడుతుందంటే రోడ్ల మీద ఉంటుంది, రోడ్ల మీద ధర్నాల రూపంలో అట్లా ఉంటుంది. అయితే ఆరోగ్య ఉద్యమం రోడ్డు మీద ప్రారంభమయ్యేది కాదండి. ఆరోగ్య ఉద్యమం ఖచ్చితంగా వంటగదుల్లో, మన ఇళ్లలో, మన జీవితంలో ప్రారంభం కావాలి. ఆహారాన్ని సరిచేసుకోవడం ద్వారా స్టార్ట్ కావాలి. మీరు అన్నట్టు ప్రతి ఇంటి నుంచి మరో ఇంటికి వ్యాపించేదిగా ఉండాలి. అలా జరుగుతుంది. మనం సమీప భవిష్యత్తులో ఖచ్చితంగా ఆరోగ్య సమాజాన్ని చూడగలుగుతాం. ఎందుకు? ఏంటి ధైర్యం? ప్రకృతి పట్ల ప్రేమ పెరుగుతుంది, గమనించండి. అనుసరించాలనే కాన్షియస్నెస్ పెరుగుతుంది. మీకు తెలుసు. సో ఇంత పెద్ద వ్యవస్థ నడుపుతున్నారు సార్, అంటే మీరు దాదాపు వైద్యం అంతా ఫ్రీనే చేస్తున్నారు, దాదాపు మొత్తం ఫ్రీగానే చేస్తున్నారు. అంటే ఎట్లా రన్ చేయగలుగుతున్నారు? ఫండ్ రైజింగ్ ఎట్లా వస్తుంది? అంటే మీరు ఒక్కలే ఎట్లా కష్టపడగలుగుతున్నారు? అంటే బయట నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా మానిటరీ పరంగా? సో ఎందుకంటే అందరికీ వచ్చే సహజమైన అనుమానాన్ని నేను మంచిగా అడిగారు. అయితే ఇక్కడ మీరు దీన్ని కాస్త ఓపికగా పరిశీలిస్తే మేమేం చేస్తున్నామో చూస్తే మీకు అసలు దీనికి ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. మేము ఇక్కడే వైద్యం చేయడం లేదు. మేము ఏదైనా వైద్యం చేస్తూ ఉంటే దానికి ఖర్చు అవుతుంది. ఉదాహరణకి ఆధునిక వైద్యశాలలు మనం చూస్తూ ఉంటాం, కోట్ల రూపాయలతో అంతా ఉంటుంది. మరి మా ఎక్విప్మెంట్ ఏంటి? నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమంలో ఎక్విప్మెంట్ ఏంటంటే చెట్లు. మంచిగా శుభ్రంగా ఉన్న 12 ఎకరాలలో ఏం చేసాం? ఔషధ మొక్కలన్నీ వేసామండి. మీరు పెద్ద చెట్లు పరిశీలిస్తే 48 రకాల వృక్ష జాతులు ఇక్కడ ఆశ్రమంలో ఉన్నాయి. అలాగే చిన్న చెట్లేమో కొన్ని 100 రకాల ఔషధ మొక్కలన్నీ ఇక్కడ మేము వేసుకున్నాం. వేసి ఏం చేస్తున్నాం? మీకు ప్రాబ్లం తగ్గాలంటే పుదీనా, కొత్తిమీర, తులసి ఆకుల్ని జ్యూస్ చేసుకొని మార్నింగ్ తాగండి అంటాం అనుకోండి. మేము వాళ్ళ కోసం ఖర్చు పెడుతుంది ఏమీ లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి షాప్లో కొని తెచ్చుకొని వాడుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి షుగర్ పేషెంట్స్ మా దగ్గరికి వస్తారు. మెంతులు, నేలవేము, నేల ఉసిరి, కాకరకాయ ఎండబెట్టి పౌడర్ చేసుకుని వాడుకోండి అంటాం. వాళ్ళ కోసం మేమేం ఖర్చు పెట్టాం? పాపం వాళ్ళ ఇంటికి వెళ్ళి కష్టపడతారు. ఏమండి? థైరాయిడ్ పేషెంట్స్ వస్తారు, వాళ్ళకేం చెప్తున్నాం? అయోడైజ్డ్ సాల్ట్, పంచదార లాంటి ఉప్పే ఉందో ముందు తీసి పక్కన పడేసేసి మీరు నైట్ ఓన్లీ ఫ్రూట్స్ తినండి. అలాగే మార్నింగ్ పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూసు, ఈవినింగ్ బూడిద గుమ్మడి జ్యూస్ తాగండి అని చెప్తున్నాం. ఏమండి? గొంతు మీద 2 పూటల తడి పట్టి వేసుకోండి అని చెప్తున్నాం. దానికి మేమేం ఖర్చు పెడుతున్నాం? వాళ్ళ ఇంటికి వెళ్ళి కష్టపడుతున్నారు. ఇలా అన్ని జబ్బులకి కూడా మనల్ని సృష్టించినటువంటి ఈ నేచర్ అద్భుతమైన వనరులన్నీ మన ఇంటి చుట్టూ ఏర్పాటు చేసింది సార్. అవి మన వాళ్ళకి పరిచయం చేసే పనే చేస్తున్నాం కాబట్టి మాకు అవుతున్న ఖర్చేం లేదు, కాబట్టి మేము పడుతున్న ఇబ్బంది ఏం లేదు. ఒక్కటే సమస్య ఏమిటి అంటే, వస్తున్న వాళ్ళందరికీ ఇల్లు మనది అనుకొని, ఆశ్రమాన్ని మన సొంత ఇల్లు అనుకొని ఈ రామచంద్ర ఫ్యామిలీ అన్నట్టుగా వచ్చేస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ అరేంజ్ చేయడము, మధ్యాహ్నం భోజనం అరేంజ్ చేయడము, నైట్ భోజనం అరేంజ్ చేయడము, ఇవి కొంచెం ఒత్తిడిగా ఉన్నమాట వాస్తవమే. దీనికి అనేక మంది షేర్ అవ్వాలనుకున్న వాళ్ళంతా షేర్ అవుతున్నారు. అది కూడా ఇబ్బంది కాకుండా హాయిగా నడిచిపోతూనే ఉంది. మేము రిస్క్ పడుతున్నది ఏమి లేదు. ప్రజల కోసం ఏదో త్యాగం చేస్తున్నారు, వీళ్ళు కష్టపడుతున్నారు అని ఎవరైనా అనుకుంటే మేమేం త్యాగం చేయడం లేదండి. ఊరికే మాకు తెలిసిన 4 మాటలు చెప్తున్నాం అంతే. రైస్ వినియోగం గురించి ఒకటి ప్రశ్న వేయాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే చాలామంది రైస్ వినియోగం తగ్గించాలి,
ఏదో చిరుధాన్యాలు తృణధాన్యాలు తినాలి అన్న ప్రచారం కూడా ఉద్యమంగా జరుగుతుంది. సో క్రాపుల్నే మార్చేయాలన్నటువంటి డిమాండ్ కూడా వస్తుంది. సో రైస్ వినియోగం వల్ల నిజంగానే మనిషికి రైస్ అంత ప్రమాదకారే. ఒకవేళ నిజంగానే రైస్ని కనుక మనం సాగు చేయడం ఆపేస్తే ఇన్ని లక్షల మంది ఆధారపడి వ్యవసాయ రంగం కుదేలైపోతుంది. మనం ఆరోగ్యం అనే యాంగిల్లోంచి, అంటే పోషక విలువలు ఉన్న ఆహారం అనే యాంగిల్లోంచి ఈ సబ్జెక్ట్ని చూద్దాం సార్. చూసినప్పుడు రైస్ ఆరోగ్యానికి నష్టపరిచే పదార్థమా? బియ్యం అనేది తింటే నష్టపోతామా? బియ్యం తింటే జబ్బులు వస్తాయా? జబ్బులు వస్తాయా? ఇది చూద్దాం. ఇది చూసినప్పుడు ఏమిటంటే రైస్ అనేది ఒక అద్భుతమైన ఆహారం. రైస్ అనేది చాలా మహాద్భుతమైన ఆహారం. రైస్ అనగానే మనకు తెల్లటి రైస్ కనపడతా ఉన్నాయి పాలిష్ బియ్యంతో. అంటే రైస్ తినే మనిషి అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించేదగ్గ గోడ కొట్టిన సున్నంలాగా తెల్లగా ఉన్న బియ్యం తింటాడు అని. బియ్యం అవి కావండి. బిజినెస్ కోసం జీన్ మాడిఫై చేసి డెవలప్ చేసినటువంటి బియ్యమే ఇన్ని రకాలుగా మన ఎదురుగా కనపడుతున్న ఈ తెల్ల బియ్యం అంతా కూడా. ఇవి నేచురల్గా ఉన్న బియ్యం కావు. బిజినెస్ కోసం ప్రయోగశాలలో ల్యాబొరేటరీలో తయారు చేసిన జీన్ మాడిఫైడ్ వడ్ల వంగడాలు ఇవన్నీ, రైస్ వంగడాలు ఇవన్నీ కూడా ఇవి ప్రమాదకరమైన ఆహారానికి, హెల్త్కి ప్రమాదకరమని. ఇవన్నీ కూడా ఒక్క గింజ లేకుండా పోతే కూడా మానవ జాతికి మంచే కానీ కీడు కాదు. కానీ నేచర్ సృష్టించిన వరి వంగడాలు ఉన్నాయి. ఆ వరి తింటే నష్టం, అంటే నష్టం ఎందుకంటే చాలా మంచిది. మీకు గుర్తుందో లేదో, మీరు చిన్నాళ్ళేం కాదు పెద్దవాళ్లే కదా, మీరు చిన్నప్పుడు గుర్తు తెచ్చుకుంటే బుడమొడ్లు అని వినేవాళ్ళం, అక్కుళ్ళు అని వినేవాళ్ళం. ఇలా ఎన్ని రకాలో మన భారతదేశపు గడ్డ మీద, మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పెరిగిన జాతీయ రకాలు ఉన్నాయి. అవి ఎన్నున్నాయో ఇప్పుడు రేపు మేము జనవరి 21వ తారీఖు జరిగేటువంటి నేషనల్ కాన్ఫరెన్స్లో 100 రకాల దేశీయ వరి వంగడాల ప్రదర్శన పెడుతున్నాం. ఎర్ర వడ్లు అని ఉంటాయండి, నల్ల బియ్యం అని ఉంటాయండి, ఏమండి చిట్టి ముత్యాలని ఉంటాయండి. ఎన్ని రకాల బియ్యమో రంగురంగుల బియ్యం ఉంటాయి. అవి ఐరన్ ఇస్తాయి, పొటాషియం ఇస్తాయి, కాల్షియం ఇస్తాయి, శరీరానికి కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నీ ఇవ్వగలిగే స్థాయిలో వరి వంగడాలు ఉన్నాయి. ఆ వంగడాలని నాశనం చేసి బిజినెస్ సొసైటీ ఏం చేసిందంటే జీన్ మాడిఫైడ్ వడ్లనే మన ఎదురుగా ఉంచింది. అవి తీసేయాలి, దేశభంగా వాడే వంగడాలు వాడాలి. అప్పుడు బియ్యం అనేది ఆరోగ్యం. అన్నపూర్ణ అంటారు కదండి, అన్నం అన్నపూర్ణ, ప్రాణదాత అంటారు కదా, ఇది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. అంత అద్భుతమైనది అది ఎప్పుడు మారుతుంది? నేచర్ ఇచ్చిన వరి వంగడాలతో మనం తిన్నప్పుడు. ఈ కంపెనీలు మనకంటే అంటగట్టిన వరి వంగడాలు విషంతో సమానం అండి. సో అంటే ఇప్పుడు మనకి దేశీయ విత్తనాలను అంటే మీరు ప్రచారానికి కొనుక్కున్నారు అంటే మీరు ఎక్కడి నుంచి సేకరించేసారు ఏమో తెలుసుకోవచ్చా? అవును, ఈ దేశీయ విత్తనాల కోసం పెద్ద స్థాయిలో అవసరం. అవునండి. ఇప్పుడున్న మన అగ్రికల్చరల్ సిస్టమ్ కనుక మనం గమనిస్తే మనకు విత్తనాలు అవసరం చాలా ఉంది. సో మీరు దేశీయ విత్తనాలు అంటున్నారు, అవి చాలా స్వల్పంగా ఉన్నాయి. అవునండి. సో ఎట్లా ఆ డిమాండ్ మనం మీట్ కాగలం? దేశీయ విత్తనాల కోసం అనేక సంవత్సరాలుగా ఎతుకుతూ తిరగాల్సి వచ్చింది. ఇవి ఎక్కడ కూడా బాగా వ్యవసాయం జరిగిన చోట దొరకటం లేదు. మనకి ఎక్కడ కూడా బాగా వ్యవసాయం జరుగుతున్న చోట దేశీయ వంగడాలు లేవండి. ఎక్కడైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో, వెనకబడ్డ ప్రాంతాలు ఉన్నాయో, వాళ్ళు తరతరాలుగా సాగు చేస్తున్నటువంటి వడ్ల గింజల్ని విత్తనాల కోసం దాచుకొని వాటినే పండించుకున్న చోట మాత్రమే మనకి ఇంకా మిగిలి ఉన్నాయి. విత్తన బ్యాంకుల్లాగా పాపం వెనకబడిన ఇది మనం గొప్పగా భావిస్తున్నటువంటి ఈ కల్చర్కి దూరంగా ఉన్న జాతులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయండి. మీరన్న ఒరిస్సా ఉంది. ఒరిస్సాలో గిరిజన ప్రాంతాలు ఎక్కువ, ఫారెస్ట్ ఏరియా ఎక్కువ, పాపం వాళ్ళ ఆర్థిక స్తోమతలు కూడా తక్కువ గిరిజన ప్రాంతాలు. ఆ గిరిజన ప్రాంతాల్లో ఆ కొండ చర్యల్లో, అడవుల్లో, కొండల్లో సాగు చేసుకుంటున్న దగ్గర మనకి దొరుకుతూ ఉన్నాయి. రెండవది మీరు చూస్తే ఛత్తీస్గఢ్ ఉంది. ఛత్తీస్గఢ్లో కూడా, ఈ ఛత్తీస్గఢ్లో ప్రాంతాలన్నీ ఫారెస్ట్ ప్రాంతాలేనండి. మేము వెళ్ళి ఇదంతా పర్యటించడం తిరిగాం. అక్కడంతా ఫారెస్ట్ ప్రాంతాలు. అక్కడ పాపం గిరిజనుల దగ్గర మనం ఈ గింజలు సేకరించగలం. ఇంకా బయట ప్రాంతాలు చూస్తే మీకు మన తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వడ్ల గింజలు దొరుకుతున్నాయి. ప్రధానంగా కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వడ్ల గింజలు దొరుకుతూ ఉన్నాయి. ఇవన్నీ గ్యాదర్ చేస్తే రేపు మహాసభలో మేము 100 రకాల దేశవాళీ వడ్ల గింజల్ని ప్రదర్శించగలుగుతూ ఉన్నాం. ఓకే. సో అంటే రైతులకు ఇవ్వగలుగుతారా సార్? అంటే ఆ స్థాయిలో ఏమైనా రైతులకు ఇవ్వడానికి వీలుగా మేమేం చేసామంటే ఒక 20 ఎకరాల ల్యాండ్లో దేశీయ వంగడాలని పండించే ప్రయత్నం చేసామండి. అయితే మనం వెంటనే పండించగానే అంతంత దిగుబడులు వచ్చే పొజిషన్ ప్రజెంట్ నేలకు లేదు. అంటే నేలనే పాడు చేసుకుని ఉన్నాం కదా, రసాయనిక ఎరువులు వాడి, మందులు వాడితే తప్ప నేలలో ఏ సారము లేదు. ఈ పొజిషన్లో తక్కువ దిగుబడి వచ్చింది. ఈ దిగుబడి అంతా ఏం చేస్తున్నామంటే ఆశ్రమానికి వచ్చేటువంటి పేషెంట్స్కి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము దేశవాళీ గింజలతోటే ఆహారాన్ని ఏర్పాటు చేసే పనికి ప్రస్తుతం వాడుతూ ఉన్నాం సార్. అంటే మరొక ప్రశ్న సార్, ఇది అంటే ఇది సాధారణంగా అందరినీ పట్టి పీడిస్తుంది.
పెయిన్ కిల్లర్స్ విపరీతంగా వాడే పరిస్థితులు వచ్చినాయి. చాలా బాడీ పెయిన్ కావచ్చు, మోకాల నొప్పులు అంటారు, రకరకాల కీళ్ళవాతం అంటారు, కీళ్ళ నొప్పులు అంటున్నారు. అంటే వీటికి యాక్చువల్గా న్యాచురల్ రెమెడీ ఏం లేదా? ఉన్నాయండి. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ ఏం చెప్తుంది అనే దాన్ని నాలెడ్జ్గా ప్రజలకు ఇవ్వగలిగితే పెయిన్ కిల్లర్స్ మీద కూడా మన వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అంటే శాస్త్ర విజ్ఞానం ఏం చెప్తుంది అనేది మనకు తెలియడానికి ఛాన్స్ లేకపోవడం వల్ల వస్తున్నటువంటి కాంట్రవర్సీ ఇది. పెయిన్ కిల్లర్ని వాడొద్దు అనే దాన్ని ఇంగ్లీష్ వైద్య శాస్త్రం చాలా బలంగా శాస్త్రంగా చెప్తా ఉంది. మరి డాక్టర్లు అవే రాస్తున్నారు కదా అంటే అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. శాస్త్రంగా వైద్య విజ్ఞానం ఏం చెప్తుందంటే, ఉదాహరణకి మీకు బాగా మన వాళ్ళందరికీ బాగా కొని తెలిసిన ఒక పెయిన్ కిల్లర్ ఏదన్నా చూద్దాం. పారాసెటమాల్ని ఒళ్ళు నొప్పులు ఉంటే వేసుకుంటారు, జ్వరం వచ్చినా వేసుకుంటారు. ఇప్పుడు పారాసెటమాల్ అనే మందుని ఒక కంపెనీ వాడుతుంది అనుకోండి, అదే మందు మనం కూడా చేసి అమ్మాలనుకుంటాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే పారాసెటమాల్ అని పెట్టాం, దానికి క్రోసిన్ అని పెట్టి పారాసెటమాల్ అమ్ముతాం, లేదా డోలో 650 అని పెట్టి పారాసెటమాల్ అమ్ముతాం. అలా క్రోసిన్ అయినా పారాసెటమాల్ అయినా మీరన్న డోలో 650 అయినా ఇవన్నీ కూడా పారాసెటమాల్ టాబ్లెట్సే. ఈ పారాసెటమాల్ని లోపలేస్తే ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతున్నాయి కదా, బాగుంది ఇది అని వాడుతూ వెళ్తాం. కానీ దీని వెనుకున్న సాంకేతికత శాస్త్ర విజ్ఞానం ఏమిటి అంటే, ఇప్పుడు ఉదాహరణకి పారాసెటమాల్లో నొప్పిని తగ్గించేది శాలిసిలిక్ యాసిడ్ అని ఒక కెమికల్ ఉంటుంది అనుకోండి. అది మనం టాబ్లెట్ తింటాం, బ్లడ్లో కలిసిపోతుంది. కలిసిపోయి ఉదాహరణకి నాకు మోకాళ్ళ నొప్పి ఉంది, లేదా నడువు నొప్పి ఉంది, లేకపోతే మెడ నొప్పి ఉంది. ఈ నొప్పి దగ్గరికి వెళ్ళి ఆ నొప్పిని తగ్గిస్తుంది అమ్మయ్య అనుకుంటాం. కానీ దాని పని అది కాదండి. శాలిసిలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే బ్లడ్లో కలిసిన తర్వాత నొప్పిని మెదడు గ్రహించడానికి వీలుగా ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ నొప్పిని క్యాచ్ చేస్తుంది బ్రెయిన్లో. ఆ బ్రెయిన్లో ఉండేటువంటి సిస్టమ్కి ఇన్ఫర్మేషన్, మోకాల్లో నొప్పి వస్తుంది అని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ద్వారా బ్రెయిన్కి నర్వస్ సిస్టమ్ ద్వారా అక్కడికి ఇన్ఫర్మేషన్ చేరాలంటే మధ్యలో గ్యాంగ్లియన్స్ అని ఒక గేట్వే లాంటి కండిషన్ ఒకటి ఉంటుందండి. ఈ గ్యాంగ్లియన్స్ని బ్లాక్ చేస్తుంది మెడిసిన్. ఉదాహరణకి ఇక్కడ గ్రహించేటువంటి కేంద్రం ఉందనుకోండి, ఇక్కడ గ్యాంగ్లియన్స్ ఉన్నాయనుకోండి. పారాసెటమాల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఉండే శాలిసిలిక్ యాసిడ్ ఏం చేసింది, గ్యాంగ్లియన్స్ని బ్లాక్ చేసింది, ఇన్ఫర్మేషన్ పాస్ కాకుండా. మోకాల నుంచి నొప్పిని తెలియజేసే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అక్కడ దాకా వచ్చి ఏమవుతాయి, ఊరికే ఆగిపోతాయి. దాంతో నాకు నొప్పి తెలియదు. అంటే నొప్పి తగ్గిందా, నొప్పి ఉన్నప్పటికీ నా బ్రెయిన్కి నొప్పి తెలియలేదా, సిగ్నల్ అందక నొప్పి లేదనుకుంటున్నాను తప్ప మోకాల్లో నొప్పి అలాగే ఉంది. అంటే కాలు తిమ్మిరి పెడితే ఎలా తెలియదు, మత్తు ఇంజెక్షన్ చేస్తే ఎలా తెలియదు, అలాంటిదే పెయిన్ కిల్లర్ తప్ప అది నొప్పిని తగ్గించేటువంటి ఔషధం కాదు అని ఇంగ్లీష్ వైద్య శాస్త్రం చెప్తూ ఉంది. ఇది మనం జనంలోకి నాలెడ్జ్గా తీసుకెళ్ళగలిగితే, ఓహో తాత్కాలికంగా ఇబ్బంది వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ వాడుకుంటారు, దీర్ఘకాలంలో అసలు మోకాల నొప్పి తగ్గాలంటే ఏం చేయాలంటే అనే నాలెడ్జ్ వైపుగా వాళ్ళు ముందుకెళ్తారు సార్. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళ కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, లైఫ్ పాడైపోతుంది కదా. కిడ్నీ ఫెయిల్యూర్స్ కారణాలు ఏమిటంటే ఆ షుగర్కి వాడుతున్న టాబ్లెట్లు, ఈ నొప్పికి వాడుతున్నటువంటి అనేక రకాల పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్. మన ఒంటిల్లే వైద్యశాల సార్ ఒకనాడు మన చిన్నప్పటికి వెళ్ళిపోతే ఆ రోజు ఇన్ని టాబ్లెట్స్ లేకుండా కూడా మనం పెరిగాం, హాస్పిటల్కి వెళ్ళకుండా. ఎలా పెరిగామంటే ఆ ఇంట్లో వాము ఉండేది, మీకు గుర్తుంది వాము, ఇవాళ ఇంట్లో లేదు, పెట్టేవాళ్ళు కదా. ఇంగు ఉండేది, ఇవాళ ఇంగు ఇళ్లలో లేదు. ఆ రోజు జీలకర్ర వాటర్లో వేసి వేడి చేసి జీలకర్ర నీళ్ళు తాగించడం ఉండేది. ఆ రోజుల్లో 3 నెలలకు 4 నెలలకు ఆముదం తాగించడం అనేటువంటి పద్ధతి ఉండేది. ఇలా చాలా రకాల మెథడ్స్ ద్వారా ఇప్పుడు దగ్గు వస్తే కరక్కాయ పగలగొట్టి చిన్న మొక్కిచ్చి దవడకు పెట్టుకున్నానా తగ్గుద్ది అనేటువంటి చెప్పే పద్ధతి ఉండేది. ఎన్నో ఇల్లే ఔషధశాల అంటానికి కావాల్సినవన్నీ కూడా మన చిన్నప్పటి రోజుల్లో ఉండేవి. క్రమంగా ఏమైపోయామంటే జబ్బు అంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, జబ్బు తగ్గాలంటే టాబ్లెట్ మింగాల్సిందే, అదేదో వజ్రాయుధంలాగా ఆ భ్రమ బిజినెస్ సొసైటీ కల్పించింది. దానివల్ల ఏమైపోయిందంటే సహజంగా అనుసరిస్తే తగ్గేటువంటి జబ్బుల్ని కూడా మందుల కోసం వెళ్ళిపోయి లాంగ్ పీరియడ్ జబ్బులుగా మార్చుకునేటువంటి దురవస్థ మనకు వచ్చింది. ఇప్పుడు దాన్నే మనం సరి చేసుకోవాలి. సరి చేసుకోగలం, మన వాళ్ళు మంచివాళ్ళు కదా, మంచిని గ్రహిస్తారు కదా. ఇప్పటికైనా మనం సరి చేసుకొని ఏం చేయాలి, ఇంట్లో ఉపయోగపడేటువంటివి ఏమి ఉన్నాయో అవన్నీ కూడా సమకూర్చుకునే స్థితి రావాలి. ఉదాహరణకి నేను ఒక 3-4 మీ ముందు ప్రపోజ్ చేస్తాను. గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు ఉంటాయి. వాళ్ళు రోజు ఉదయం పాలకూర కరివేపాకు జ్యూస్ తాగటం మొదలెట్టారనుకోండి, ఈవినింగ్ బూడిద గుమ్మడి జ్యూస్ తాగటం మొదలెట్టారనుకోండి, దాంట్లో లైట్గా నిమ్మరసం తేనె యాడ్ చేసి గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. గర్భసంచి సమస్యలు ఉంటాయి. ఉదాహరణకి వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అనుకోండి, ఇబ్బంది పడుతుంటారు. మార్నింగ్ పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూసు, ఈవినింగ్ మునగాకు కరివేపాకు జ్యూస్ తాగటం మొదలెట్టారనుకోండి, ఆహారంలో జాగ్రత్తలు తీసుకొని ప్రాబ్లం తగ్గిపోతుంది.
ఇప్పుడు మొలలు ఫిస్టుల లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 2 జ్యూసులు తాగుతూ వాళ్ళు మాంసాహారం, కోడిగుడ్లు, వేపుడు కూరలు ఇలాంటివి మానేసి నైట్ ఓన్లీ ఫ్రూట్స్ తింటాం మొదలెట్టారనుకోండి, 2-3 నెలలు అయ్యేసరికి కంప్లీట్ ప్రాబ్లమే లేకుండా పోతుంది. ఇప్పుడు ఉదాహరణకి కిడ్నీలో రాళ్ళు ఉంటాయండి, దానికి ఏ మందు వాడాలా అంటారు. నేచర్ ఎంత అద్భుతంగానో కొండపిండి ఆకు సృష్టించింది. పిండి కూరాకు అంటారు చూడండి, పిండి కూరాకు అంటారు. దాన్ని తెచ్చి జ్యూస్ చేసి తాగారనుకోండి తగ్గిపోతే. మార్నింగ్ కొండపిండి ఆకు జ్యూస్ తాగుతూ ఈవినింగ్ రణపాల ఆకు ఉంటుంది, రణపాల జ్యూస్ చేసి తాగారని అనుకోండి, నీళ్ళు ఎక్కువ తాగుతూ కిడ్నీలో రాళ్ళు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎంత అద్భుతమైనటువంటి విషయాలు నేచర్లో ఉన్నాయి. ఇవన్నీ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతే ఇల్లు హాస్పిటల్ కాక ఇంకేమవుతుంది, ఆ జ్యూసులు తయారు చేసే అమ్మ డాక్టర్ కాక ఇంకేమవుతుంది. ఎంతమందికో కిడ్నీలు ఆపరేషన్ అవుతున్నాయండి, ఎంతమందికో ట్రాన్సిల్స్ ఆపరేషన్ చేసి కుక్కలకు పిల్లకేస్తున్నారండి, ఎంతమంది స్త్రీలకు గర్భసంచులు కోసేసి కుక్కలకు పిల్లలకు ఆపరేషన్ అని పేరుతో పడేస్తున్నారండి. ఎన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ ఎదుర్కోగలిగే స్థితి మానవుడికి ఉంది. ఎలా? నేచర్ని అనుసరించడం ద్వారా మాత్రమే. నేచర్ నుంచి దూరం అయితే, మట్టి నుంచి, చెట్టు నుంచి దూరమైన మనిషికి రసాయనిక పదార్థాలే ఆహారంగా, చుట్టాలుగా మారితే ఈ జబ్బులు తప్ప ఇంకేమొస్తాయండి. పాల గురించి కూడా ఒక ప్రచారం జరుగుతుంది, పాలని అధికంగా ఈ పాలని మనం వాడకూడదు అని. అంటే ఒకటి, మీరు పాల పాకెట్ వాడితే నష్టమా అని అడిగేట్టయితే దాన్ని ఒక పని చేద్దాం, ఒక చిన్న చూద్దాం. మనం వాడుతున్న పాల పాకెట్ పాలే అయితే సరే, నష్టమో లాభమో తాగేద్దాం. అసలు ఇవి పాలేనా అనేది పెద్ద ప్రశ్న అండి. ఎందుకు అలా పెద్ద ప్రశ్న అంటున్నాం అంటే, పాల కేంద్రాలన్నిటికి కూడా పాలు వెళుతున్నాయి. అంటే పాలు తయారు చేస్తున్న కంపెనీలు ఉన్నాయి కదా, వీళ్ళందరికీ పాలు వెళుతున్నాయి. ఏంటంటే వాళ్ళ చిన్న కేంద్రాలుగా మన గ్రామాల్లో పాల కేంద్రాలు పెట్టి సేకరిస్తున్నారు, పాల సేకరణ. ఇప్పుడు మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో, మన తెలుగు రాష్ట్రాల వరకు చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల నుంచి కంపెనీలకు వెళుతున్న మొత్తం ఎన్ని లీటర్ల పాలు అని చూడండి. ఉదాహరణకి 100 లీటర్ల పాలు వెళుతున్నాయి, తేలిగ్గా ఉంటానికి అనుకుందాం. 100 లీటర్ల పాలు వెళుతున్నాయి అనుకోండి. మరి పాల కంపెనీల నుంచి బయటకు వస్తున్న పాలు ఎన్ని లీటర్ల పాలండి? 1000 లీటర్ల పాలు. అంటే ఈ 100, 1000 లెక్క నేను ఊరికే ఉదాహరణగా చెప్పాను. నా ఉద్దేశం ఏంటంటే, గ్రామాలలోంచి బయటకు వెళుతున్న పాలన్నిటికీ లెక్క ఉంది. ప్రతి గ్రామీణ పాల కేంద్రము ఇవాళ ఎన్ని లీటర్ల పాలు పంపానంటేనే లెక్కేస్తుంది. ఈ మొత్తం గ్యాదర్ చేస్తే వచ్చిన పాల లీటర్లన్నీ ఆ ఒక్క రోజులో కేంద్రం నుంచి బయటకు వచ్చే పాలన్నీ చూడండి, డబుల్, త్రిబుల్ ఉన్నాయండి. మరి ఆ పాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు? గేదెలవి కావు, ఆవులి కావు. ఎవరిస్తున్నారు ఆ పాలని వీళ్ళకి, కంపెనీలకి? అంటే వాళ్ళ పాల కంపెనీ పిల్లర్లు ఇస్తున్నాయి పాలు. ఏమండి, చాలా స్పష్టంగా కెమికల్తో తయారు చేస్తున్నటువంటి పాలే ఇవి. మరి ఆ కంపెనీలను ఎవరేమంటలేదు ఏంటంటే మనకు తెలియదు. ఎందుకంటే ఒక అతిపెద్ద మన తెలుగు ప్రాంతంలో నడిచేటువంటి ఒక కంపెనీ పాల ప్యాకెట్ల వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పి కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడాన్ని మనం చూసాం. కేరళ రాష్ట్రం నిషేధించింది. మన దగ్గర ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా నడుస్తూనే ఉన్నాయి. అంటే వాటి జోలికి వెళ్ళడం అవసరం. అది రైట్ ఎంత రాంగ్ ఎంత అనే కంటే కూడా అసలు ఆ పాలు కానీ పాల ప్యాకెట్ జోలికి మనం ఎందుకంటే వెళ్ళాలి? కాబట్టి పాల ప్యాకెట్ మానేసుకోవడమే ఉత్తమమైన పని. మరి పాలు లేకపోతే ఎట్లా అంటే, పాలు లేకపోతే ఏం బ్రతకలేమా? పాలు లేకపోతే బ్రతకలేమా? ఇతర ఆహార పదార్థాలు ఉన్నాయి కదా. ఒకటి కాదు, బాగా అలవాటు అండి, పాలు కావాల్సిందే అనేట్టయితే పాలు ఎందుకు కావాలి అనే ప్రశ్న వస్తుంది. కాల్షియం కావాలంటే పాలు కావాలి కదా అంటారు. పాలలో ఉన్న కాల్షియం కంటే నువ్వుల్లో ఉన్న కాల్షియం 30 రెట్లు ఎక్కువ. శుభ్రంగా నువ్వులు తింటే పాలలో వచ్చేటువంటి కాల్షియం వచ్చినట్టే కదా. తోటకూరలో 100 గ్రాముల తోటకూరలో 300 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. తోటకూర జ్యూస్ చేసుకొని తేనె నిమ్మరసం కలిపి తాగేస్తే కావాల్సినంత కాల్షియం వచ్చేసినట్టే కదా. ఏమంటే ఆలోచించండి. అయినా సరే నేను ఒక చిన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తాను. కాదు, పాలు ఇష్టం అని భావించే వాళ్ళైతే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, కొబ్బరిని పాలు చేసి కొబ్బరి పాలను పాలలాగా వాడుకోవచ్చు. మామూలు పాల కంటే కూడా, గేదె పాల కంటే కూడా పోషక విలువలు కొబ్బరి పాలలో చాలా ఎక్కువ. ఒకటి తీయాలి. అలాగే రెండవది, మనం నువ్వుల నుంచి పాలు తీయగలిగితే అసలు గేదె నుంచి వచ్చే పాలతో పోలిస్తే 20-30 రెట్లు ఎక్కువ పోషక విలువలను చాలా సహజంగా అరిగించుకోగలిగే కెపాసిటీ ఉండే పాలు వస్తాయి. ఉదాహరణకి ఒక 100 గ్రాముల నువ్వులు తేండి, వాటిని శుభ్రంగా నీళ్ళలో పోసి చెత్త లేకుండా కడిగేయండి, తీసి పక్కన పెట్టండి. పెట్టి మంచినీళ్ళు పోసి నీళ్ళలో వేసి నానబెట్టేయండి. ఎంత? ఒక 2.5-3 అవర్స్ నానబెట్టండి. నానబెట్టిన తర్వాత అవన్నీ తీసి మిక్సీలో వేసి కాస్త నీళ్లు పోసి ఇలా అనండి. జ్యూస్ లాగా మారిపోతూ ఉంటాయి కదా. తగినన్ని నీళ్లు పోయండి, తెల్లటి పాలు వచ్చేస్తాయి. మీరు కావాల్సిన నీళ్లు పోసి తగినంత చిక్కగా చేసుకొని వడకట్టి ఆ పిప్పంతా తీసేసి వాటిని పాలలాగా వాడండి. ఎంత వాల్యుబుల్ పాలు వస్తాయి. వాటిని మనం ఏమంటాం, ఆవిరి కుడుము చేస్తామంటాం చూడండి. పెద్ద గిన్నె పెట్టి పాలు ఒక చిన్న గిన్నెలో పోసి ఆ నీళ్లలో
ఇవి పెట్టి కింద మంట పెట్టేసి స్లోగా వేడేట్టుగా చేసుకొని తగినంత కాగిన తర్వాత తీసి వాడుకోండి. మీకు వీలైతే దాంట్లో తోడేయండి, పెరుగు కూడా అవుతుంది. సో బాయిల్ చేయొద్దు, స్టీమ్ ఇవ్వాలి. స్లోగా వేడి చేసుకోవాలి, బయట పెట్టుకొని తోడేసుకోవాలి, పెరుగు అవుతుంది. పాలుగా వాడుకోవచ్చు, పెరుగుగా వాడుకోవచ్చు. మామూలుగా మనం వాడుతున్న పాకెట్ పాలతో పోలిస్తే అది విషం అయితే ఇది అమృతం అవుతుంది. ఇది మదర్ నేచర్ ఇచ్చిన పాలండి. సో ఎగ్స్ గురించి అన్నారు మీరు. ఒకనాడు మనం క్యాన్సర్ అనే కేసు అనేవాళ్ళం, ఎక్కడో ఒక చోట అనేవాళ్ళం. క్యాన్సర్ని రాచకురుపు అని కూడా అనేవాళ్ళు. అంటే ఎవరికో రాజులకు వచ్చే జబ్బు మనకు రాదులే అట్లా ఉండేది. అది రాజులకు వచ్చిందా లేదా మనం ఎవరైనా చూసి రాలేదు, కానీ ఎప్పుడో ఎక్కడో తప్ప రాదు అనే పరిస్థితి ఉండేది. దగ్గర 45 సంవత్సరాల పూర్వం, నా చిన్నప్పటి రోజు, నాకు ఇప్పుడు 60, నాకు బాగా నా చిన్న వయసు ఉన్న రోజుల్లో 45-50 సంవత్సరాలకు పూర్వం రోజుల్లో మా అమ్మ క్యాన్సర్ తోటే చనిపోయింది. కానీ అప్పుడు నేను చాలా చిన్నవాడిని, కానీ అక్కడ విన్నాను మళ్ళీ క్యాన్సర్ కేసులు పెద్దగా వినలా, ఎక్కడో తప్ప. కానీ ఇవాల్టి పొజిషన్ చూడండి, ఊరికి ఒక క్యాన్సర్ కేసు ఉందండి. ఊరికి కాదు, బజారుకి ఒక క్యాన్సర్ కేసు ఉందేమో కూడా. ఇప్పుడు మనమేం ఆలోచించుకోవాలంటే ఇన్ని క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్న మనకు రావాలి కదా. దానికి 2 కారణాలు కనపడుతున్నాయి. దాంట్లో ఒక ముఖ్యమైన కారణాల్లో ఒకటి జీన్ మాడిఫైడ్ ఆహారం. జీన్ మాడిఫైడ్ అంటే ప్రయోగశాలలోనే జీవుల్ని మాడిఫైడ్ చేసే ప్రాసెస్ జీన్ మాడిఫైడ్. వాటిలో ఈ బాయిలర్ కోళ్ళు ఒకటి, బాయిలర్ గుడ్లు ఒకటి. కోడి ఎన్ని కేజీలు అవుద్దండి? 6 నెలలు ఎదురు చూస్తే కేజీ అవుద్ది. కానీ ఇది నెల రోజుల్లో 3 కేజీలు అవుద్ది. ఎలా అవుతుంది ఆలోచించండి. మందులు వాడటం, జీన్ మాడిఫైడ్ చేయడం. కోడి 10 రోజులు గుడ్లు పెట్టి పదగాలి. ఈ గుడ్డు పెట్టడం మొదలెట్టిన కోడి చచ్చిందాకా గుడ్లు పెడుతుంది. ఎలా సాధ్యం అవుతుంది? మందులు, జీన్ మాడిఫికేషన్. మరి అవన్నీ తింటే మనం నష్టపోమా? అంటే వాళ్ళ కంపెనీలు బాగుపడటానికి, వాళ్ళ వ్యాపారాలు బాగుపడటానికి మనం ఉన్నామా? మనం శుభ్రంగా ఉండటానికి వాళ్ళు తయారు చేసే ఆహారం ఉందా? మనం శుభ్రంగా ఉండటానికి కదా ఉండాలి. అలా లేదనుకోండి, వదిలేయండి. వదిలేసి ఇంక వేరే ఆధారపడండి. ఎందుకు అవి తినకపోతే బ్రతకమా ఏంటి? మనకు ఫుడ్డే లేదా ఏంటి? సో అంటే మీరు క్యాన్సర్ గురించి ప్రస్తావించారు కాబట్టి సార్, అంటే నిజంగా ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆహారాల్లో అంటే దేనివల్ల మనకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది క్యాన్సర్ రావడానికి? క్యాన్సర్లకి కారణం ఏంటి అనే దాన్ని 2017లో ఒక పెద్ద న్యూస్ని మనమంతా చూసాం. అంటే తెలుగు వాళ్ళమంతా పేపర్లో చూసాం. ఈనాడు, సాక్షి, జ్యోతి లాంటి ప్రముఖ పత్రికలన్నీ కూడా బ్యానర్ హెడ్డింగ్స్లో 2017లో ఒక వార్త వేసినాయి. ఏమిటి అంటే అమెరికా సుప్రీంకోర్టు రౌండప్ అనేటువంటి ఒక కలుపు మందు వల్ల క్యాన్సర్లు పెరుగుతాయి అని సాక్ష్యాలతో సహా సబ్మిట్ చేయడం వల్ల అవును కదా అని తీర్మానించి అది తయారు చేసినటువంటి మ్యాన్సాంటో అనే కంపెనీకి కొన్ని లక్షల కోట్ల డాలర్ల నష్టం విధించి ముగించింది అని. అప్పుడు వెంటనే మన గవర్నమెంట్ స్పందించింది, సెంట్రల్ గవర్నమెంట్. రౌండప్ కలుపు మందుని భారతదేశంలో నిషేధిస్తున్నామని. చాలా దేశాలు నిషేధించి, కొన్ని దేశాలు నిషేధించలేదు. సరే వదిలేద్దాం. కానీ ఏం ప్రూవ్ అయింది? రౌండప్ అనే కలుపు మందు వాడితే అది పడిన ప్రాంతాల్లో పెరిగిన పంటను తిన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని తేలిపోయింది కదా. మన తెలంగాణలో కానీ, మన ఆంధ్రప్రదేశ్లో కానీ రౌండప్ అనేటువంటి కలుపు మందుని కొట్టని పొలం మిగిలిందా? ఆలోచించండి. మరి క్యాన్సర్లు కుప్పలు తెప్పలుగా రాక ఏమవుతాయి? ఇంకొక మాట, చిన్న మాట చెప్తాను. మొన్న ఒక క్యాన్సర్ పేషెంట్కి మీరు సలహా ఇస్తారట కదా, ఉపయోగపడుతుంది ఏమని వచ్చానండి, ఏం సలహా ఇస్తారు అని అడుగుతూ ఉంటే ఈ విషయాలే ప్రస్తావనకు వచ్చాయి. వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యో భలే ఉన్నారు, నేను మొన్న 2 బ్యాచీలు రౌండప్ ఆర్డర్ పెట్టానండి అన్నాడు. అంటే నేను ఆశ్చర్యపోయాను. రౌండప్ని 2017లోనే మన భారతదేశ సెంట్రల్ గవర్నమెంట్ని బ్యాన్ చేసింది కదా, మీరిప్పుడు రౌండప్ని 2 బ్యాచీలు ఆర్డర్ పెట్టానంటున్నారు, ఎలా అండి అంటే నవ్వి, అయ్యో రౌండప్ ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది సార్ అంటే. ఆ తర్వాత వచ్చిన ప్రతి రైతును అడుగుతున్నాను, రౌండప్ కొడుతున్నారంటే కొడుతున్నాం. నిషేధించిన రౌండప్ ఎలా ఉంది తెలియదు సార్, తెలియదు, దొరుకుతుంది. మరి క్యాన్సర్లు పెరుగుతున్నాయంటే పెరుగుతాయి. అందుకే అంటున్నాం, పురుగు మందులు లేని రసాయనిక వ్యవసాయం కావాలి, అప్పుడు మానవ జాతి మిగులుతుంది. లేకపోతే మన మానవ జాతి భూమి మీద తూడ్చుకొని పోయే రోజు త్వరలో ఉంటుంది. నేను మాట్లాడితే కష్టంగా ఉండొచ్చు ఈ మాట, కానీ ఇదే ఐన్స్టీన్ లాంటి వాళ్ళు మాట్లాడితే, ఆనాడేనాడో అద్భుతమైనటువంటి మేధస్తో ఉన్న ఐన్స్టీన్ లాంటి వాళ్ళు మాట్లాడితే విలువైందిగా ఉంటుంది కదా. అందుకే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈనాటి ఐన్స్టీన్గా సైన్స్ ప్రపంచమంతా కూడా భావించేటువంటి ఒక ఐన్స్టీన్ ఎవరంటే మీకు గుర్తొస్తున్నాడేమో. కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, నోరు పనిచేయదు, చక్రాల కుర్చీలో ఉంటాడు, స్టీఫెన్ హాకింగ్. ఆయన్ని ఈ తరపు ఐన్స్టీన్ అంటాం కదా. ఆయన అనౌన్స్ చేశారు ఏమనంటే, ప్రకృతికి విరుద్ధంగా సైన్స్ పేరుతో అనేక ప్రయోగాలు చేస్తూ వచ్చాం,
ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రకృతికి అనుకూలమైనటువంటి సైన్స్ని డెవలప్ చేయలేకపోతే రాబోయే 1000 సంవత్సరాల్లో ఆనాడు డైనోసార్లు తూడ్చుకొని పోయినట్టుగా భూమి మీద మానవ జాతి తూడ్చుకొని పోతుంది, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు స్టీఫెన్ హాకింగ్. పాపం ఆయన వెళ్ళిపోయారు. కానీ ఆ హెచ్చరిక ముగిసి 1-2 సంవత్సరాలు కాకపోవడమే కరోనా పేరుతో ప్రపంచం అంతా గడగడ వణికిపోయింది కదా. ఇప్పటికైనా ఆలోచించాలి. ప్రకృతి మన కన్న తల్లి. సహజ విధానాల ద్వారా బ్రతుకుతున్న జీవులు ఎలా అయితే హాయిగా ఉన్నాయో అంతకంటే తెలివైన వాళ్ళం ఇంకా హాయిగా ఉండగలం. ముందు మనం మారాల్సింది నేచర్ వైపుగా. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు సార్? మొత్తం అంటే మన తెలుగు ప్రజలకే అనుకోండి, 2 రాష్ట్రాల ప్రజలకే. ఎందుకంటే చాలా రోగాల బారిన పడి వందల ఆసుపత్రులు కరోనా తర్వాత మనకు అనిపిస్తున్నాయి. కానీ చాలా ఆసుపత్రులు పెరిగినాయి. ప్రతి పట్టణంలో మామూలు హాస్పిటల్ లేని చిన్న చిన్న సెంటర్లలో కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని వెలిచినాయి. సో ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని, సో మన తెలుగులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో మనం తెలుగు ప్రజలం కాబట్టి, అంటే మీరు ఏం సలహా ఇవ్వగలుగుతారు ఫైనల్గా? ఒకటి అంటే ఏం సందేశం అనట్లే నేను, అందుకని ఏమి సలహా ఇవ్వగలుగుతారు? క్రాంతి గారు, అమ్మని నమ్ముకున్న పాప కానీ బాబు కానీ ఇంట్లో ఎట్లా నష్టపోరో మనందరినీ కన్నా అమ్మ ఈ నేచర్. ప్రకృతిని నమ్మి అనుసరించగలిగితే మానవ జాతి ఆరోగ్యంగా ఉండడం అనేది సాధ్యమే. ప్రకృతిని అనుసరించడం తప్ప ఆల్టర్నేటివ్ ఇంకొకటి లేదు. ప్రకృతిని మనము ఫాలో కావడము, ప్రకృతిని అనుసరించడం, ప్రకృతికి దగ్గరగా ఉండడం వల్లనే మనం ఈ రుగ్మతలన్నింటి నుంచి బయటపడే అవకాశం ఉందన్నది మీ ఫైనల్ జవాబుగా నేను ఫీల్ అవుతున్నాను. అంతే అంటారు కదా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్.